పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడిదారుల్ని ఆకర్షించేటువంటి క్రమంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. వివిధ రంగాలకు సంబంధించి పాలసీ డెసిషన్స్ కూడా అనౌన్స్ చేసింది, విధాన పత్రాలను కూడా ప్రకటించింది. ఆ క్రమంలోనే ఐటీ నుంచి అనేక రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయనేటువంటి అంశం ఈ మధ్య కాలంలో పత్రికల్లో పతాక శీర్షిగా మారింది. అదే క్రమంలో టీసీఎస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థకి 99 పైసలకే ఎకరానికి భూమిని ఇస్తూ, ఎకరం భూమి 99 పైసలకే ఇస్తూ టీసీఎస్ లాంటి సంస్థకి విశాఖలో భూ కేటాయింపులు జరిగినాయి. అదే క్రమంలో అదే నామ్స్ ప్రకారం ఉర్సా క్లౌడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థ కూడా 99 పైసలకి భూములు ఇస్తున్నట్టుగా వార్తలు వెలుగు చూశాయి. దీనిపైన అనేక రాజకీయపరమైనటువంటి విమర్శనాస్త్రాలు కూడా సంధించిన పరిస్థితి. ఈ క్రమంలో అర్సా కంపెనీ రియాక్ట్ అయింది. తాము తీసుకుంటున్నటువంటి భూమికి సంబంధించి, తమ ప్రణాళికకి సంబంధించి గత 5 నెలలుగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వెల్లడించారు. ఈ క్రమంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా భవిష్యత్ యుగంగా చెబుతున్నటువంటి ఏఐ శకంలో ఆంధ్రప్రదేశ్ని అగ్రపదంలో నడిపించాలంటే తమ అనుభవం రాష్ట్రానికి ఉపయోగించాలని ఈ సంస్థ క్లియర్గా తమ ఒక నోట్ రిలీజ్ చేయడం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసింది. అసలు దీనిపైన వస్తున్న విమర్శలు ఏంటి, అర్సా కంపెనీ ఆవిర్భావానికి కారణం ఏంటి, దీని వెనుక ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి ఉన్న అనుభవం ఏంటి, ఈ అంశాలపైన ఒక విశ్లేషణ చూద్దాం. నేరుగా వాళ్ళతోనే మాట్లాడి, ఎందుకంటే అర్సా కంపెనీ ప్రతిష్టాపనలో కీలక పాత్ర పోషించినటువంటి 2 వ్యక్తులు మనతో అమెరికా నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారిలో ముఖ్యమైనటువంటి వ్యక్తి జై తాళ్ళూరి గారు, ఫౌండింగ్ డైరెక్టర్స్ టీంలో ఆయన కూడా మెంబరు. మరొకరు ప్రస్తుతం సీఈఓగా ఉన్నటువంటి సతీష్ అబ్బూరి గారు. సార్, జై గారు, సతీష్ గారు నమస్కారం. నమస్కారం అండి. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. సార్, ఫస్ట్ జై గారితో మాట్లాడదాం, ఎందుకంటే ఒక రియాక్షన్ కూడా ఆల్రెడీ ఇచ్చారు. ఏంటి సార్ ఈ అర్సా క్లస్టర్, arsacloud.com, అర్సా క్లౌడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థ గురించి రకరకాల విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోల్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం గత వారం రోజులుగా. వీటన్నిటిని పక్కన పెట్టి చూస్తే ఈ సంస్థ స్థాపన వెనుక కానీ ప్రభుత్వాలతో ఒప్పందాల వెనుక ఉన్నటువంటి కసరత్తు ఎలాంటిది? ముందుగా కేశవ్ గారు మీకు నమస్కారం, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మొదటిగా మీరు ఏదైతే చెప్పారో టీసీఎస్కి 99 సెంట్స్కి ఇచ్చారు, అలాగే మీకు కూడా ఇచ్చారు అని అన్నది ఒక అభియోగం మా మీద మొదలు పెట్టింది. అది పూర్తిగా అసత్యం, అవాస్తవం. తెలిసి కూడా సరిగ్గా వాటిని చూడకుండా ఇన్ఫర్మేషన్ని దాన్ని సోషల్ మీడియాలో తిప్పి అది పార్టీ ప్రయోజనాల కోసం లేదా ఎవరు బురద చల్లటం కోసం ఈ డెసిషన్స్ మీద వాడు కంప్లీట్గా డిస్హార్టనింగ్, ఎవరైతే వచ్చి పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో వాళ్ళకి డిస్హార్టనింగ్గా డిస్కరేజ్ చేయడానికి చేసే ప్రయత్నంగా నాకు కనపడుతుందండి. ఎందుకంటే మేము క్లియర్గా ఏం చెప్పామంటే మాకు సబ్సిడీ కొంత ఇవ్వండి, ఎందుకంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఏ దేశమైనా ఇంకో చోటకి లేదా ఒక చోటకి రావాలంటే డైరెక్ట్ ఇక్కడ ఉన్నది కాకుండా బయట నుంచి మేము ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చి పెడతాం అనేది ఇచ్చేసింది. మీరు ఏ స్టేట్ కన్నా వెళ్ళండి, ఓకే, ఎఫ్డిఐసి పాలసీ ద్వారా వచ్చే వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఓకే, ఆ ఎఫ్డిఐసి పాలసీ ద్వారా ఆర్బీఐ అప్రూవల్ తీసుకొని మేము ఈ స్టేట్లోకి మనీని తీసుకొని వస్తాము అన్నది మేము చెప్పింది. దానికి ఒక 5 నెలలు గవర్నమెంట్ మాతో మాట్లాడి అది స్టెప్ బై స్టెప్ ఈడీబీ వాళ్ళ దగ్గర నుంచి, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళకి మేము అప్లై చేసిన దగ్గర నుంచి ఎస్ఐపిసికి వాళ్ళు అప్రూవల్ చేశారు. తర్వాత ఎస్ఐపిబి కూడా అప్రూవ్ చేసి తర్వాత ఏపీఐఐసిలో చేశాక క్యాబినెట్లో 5 months రిగరస్గా కనీసం we went through 6 levels of interviews and checking and vetting process చేశాక మాకు 56.5 ఎకరాలు కాపులో పాడలో 50 లక్షలకు ఇచ్చారు. ఆ తర్వాత
మూడు ఎకరాలు ఎక్కడైతే ఎంప్లాయీస్ వచ్చి పనిచేస్తారో, ఇదేమో 56 ఎకరాలు హారిజాంటల్ గా మనం దీన్ని డేటా సెంటర్ బిల్డ్ చేయడానికి, దానికోసమని దాన్ని ఇవ్వటం జరిగింది 100 మెగావాట్స్. ఎక్కడ ఇచ్చినా కూడా అది మినిమం, ఇంకా కొన్ని చోట్ల అయితే 100-150 ఎకరాలు ఇస్తారు. ఓకే, కానీ మేము అంత వద్దు, ఎందుకంటే మాకు క్యాపెక్స్ ని ఎక్కువ పెంచుకోవాలని లేదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దాంతో ఉన్న దాంట్లో ఎలా చేయాలి అని అన్నది మెయిన్. దీంతో చేసి ఇక్కడ 3.5 ఎకరాలకి ఎకరానికి 1 కోటి చొప్పున మేము ఆఫర్ చేసాం. దేర్ గ్రేషియస్ ఎనఫ్ టు అగ్రీడ్ అపాన్. వాళ్ళు చేసేటప్పుడు కూడా ఎవరెవరు ఇన్వెస్టర్స్, ఎవరు ప్రమోటర్స్, ఎక్కడి నుంచి మాకు ఉన్నాయి అని అన్నది అన్ని చూసి వాళ్ళు ప్రత్యేకంగా దాని గురించి వాళ్ళంతా చూసుకొని డిమాండ్ దగ్గర నుంచి అసలు ఎక్కడి నుంచి తేగలుగుతారు, వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎక్స్పోజర్ ఏంటి, వీళ్ళు ఇంత ముందర బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరెవరు ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు, మా ఎవరి బ్యాక్గ్రౌండ్ చూసినా కూడా ఏదో టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ కానీ లేదా మిగతా వాటిలో ఉన్న ఎక్స్పర్ట్స్ కానీ వచ్చి కలిసి ఒక కంపెనీ పెట్టాం. ఈ కంపెనీ మాత్రం కొత్తదే అంతే, ఎందుకంటే ఒక 5-6 కలిపి 1 సంవత్సరం లోపు మేము అనుకొని. ఒక క్లారిఫికేషన్ మీరే అన్నారు, మొదటి అభియోగం 99 పైసలు అనేటువంటి ప్రచారం కానీ 99 పైసలకు ఇస్తున్నట్టు కానీ ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా ఆర్డర్స్ వచ్చినాయి? ఎందుకు ఈ అంశాన్ని విపరీతంగా హైలైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? అది డెఫినెట్ గా మాకైతే మేము అడగలేదండి, వాళ్ళు మాకు ఇస్తామనలేదు. కాకపోతే దురదృష్ట ప్రకారం ఆర్డర్లో, వాళ్ళు రిలీజ్ చేసిన ఆర్డర్లో మా పైన టీసీఎస్ ఉంది. టీసీఎస్ 99 సెంట్లకు ఇచ్చాం, వాళ్ళు 12,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారు అన్నది చెప్పేటప్పుడు లోకేష్ గారు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు దాన్ని మిగతా కంపెనీలన్నిటికి కూడా దాన్ని ఇచ్చేశారు, ఆపాదించుకున్నారు అంతే తప్పించి. బట్ ఇట్స్ ఎ వెల్కమింగ్ థింగ్ అండి. ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్ చూస్తే 5,700 కోట్లు, దీంట్లో ఎవరైనా 3,000 కోట్లు ల్యాండ్కి పెడితే వాళ్ళు అభియోగం పెట్టినట్టు ప్రకారం ఇక అక్కడ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేయగలుగుతాం, అక్కడ మనం ఏం చేయగలుగుతాం మీరు ఆలోచించండి. ఎవరైనా ఇంతవరకు ఏదైనా కంపెనీ 3,000 కోట్లు పెట్టి భూమి కొని ఒక 5,000 కోట్ల ప్రాజెక్ట్ పెట్టింది ఉందా? ఓకే, సో మినిమం కూడా వాళ్ళు ఆలోచించకుండా దాని మీద బురద చల్లటానికి, లేదా సతీష్ అబ్బూరి గారు ఫలానా వాళ్ళకి రిలేషన్ అనో, అది ఫ్రెండ్ అనో, లేకపోతే ఇంకోటి అనో, ఇది కాదు అసలు. ఒక్కొక్కటి బ్యాక్గ్రౌండ్. ఓకే, త్రూ మై కంపెనీస్ ఆల్మోస్ట్ ఐ హావ్ క్రియేటెడ్ 8,000 జాబ్స్. స్టిల్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ఆల్ ఓవర్ గ్లోబల్లీ. ఓకే, దిస్ ఈజ్ అవర్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో సతీష్ గారు ఈ కంపెనీ కొత్తగా ఆవిర్భవించింది, 5 నెలలు కూడా కాలేదు, 3 నెలలే అంటున్నారు. 3 నెలలు 2 నెలల క్రితమే పెట్టారు. పెట్టిన అడ్రస్లో కూడా అది ఒక ఇండిపెండెంట్ ఫ్లాట్, వాళ్ళు ఎవరో రెసిడెన్స్కి సంబంధించిన అడ్రస్ ఇచ్చారు. ఇటువంటివి కూడా వరుసగా సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఏంటి కంపెనీ ఆవిర్భావం? ఒక క్లారిటీ ఇచ్చారు ఆల్రెడీ జై గారు ప్రైసింగ్ విషయంలో. మొదటి అభియోగం. రెండో అభియోగం కంపెనీ కొత్తది, ఇమ్మెచ్యూర్డ్, అంటే అసలు సరైనటువంటి పరిణితి లేనటువంటి ఒక సంస్థకి అయాచితంగా ఇన్ని ఎకరాల భూమి ఇచ్చేస్తున్నారు. ఏం చెప్తారు సతీష్ గారు? దీన్ని ఆ సంస్థకి సీఈఓగా ఉన్నారు. సో కంపెనీలో ఎట్లా ఫామ్ అవుతాయి అండి, అసలు బిజినెస్ ఎట్లా ఫామ్ అవుతాయి, మెయిన్గా అంటే మనకి ఎక్కడ ఆపర్చునిటీ అనేది ఉన్నది చూస్తాం. దాని గురించి ఒక 1-2 years ఇనీషియల్గా రీసెర్చ్ చేస్తాం బేసికల్గా. తర్వాత లైక్ మైండెడ్ పీపుల్ దాన్ని కలిసి ఓకే దిస్ ఈజ్ వేర్ ద థింగ్స్, దిస్ ఈజ్ వాట్ ద టీమ్ కమ్స్ అండ్ లెట్ స్టార్ట్ ద కంపెనీ స్టార్ట్ చేస్తాం. మీరు ఏ చూస్తే బే ఏరియా, సిలికాన్ వ్యాలీలో ఎక్కడైనా యాపిల్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, దే ఆల్ స్టార్ట్ ఇన్ ద హౌస్ గెరాజెస్. ఇప్పుడు మన కంపెనీ ఎవరి కోసం పెద్ద బిల్డింగ్ తీసుకొని హడావుడ్ చేస్తే దట్స్ నాట్ ద థింగ్. అండ్ వీ ఆర్ వెరీ వెల్ డిసిప్లిన్ ఎంటర్ప్రినర్స్, వీ నో హౌ టు స్టార్ట్ లీన్లీ. దట్స్ ఎగ్జాక్ట్లీ వీ డిడ్ అనమాట. సో మాకు స్టార్ట్ చేసినప్పుడు వీ థాట్ వీ కెన్ గెట్ ద ప్రాజెక్ట్స్ ఆన్ ద యూఎస్ కంపెనీ. బట్ డిస్కషన్ స్టార్ట్ చేసిన తర్వాత వీ గాట్ టు నో యాజ్ పర్ ఇండియా రెగ్యులేషన్స్ యూ నీడ్ టు హ్యావ్ ఎ లోకల్ కంపెనీ. ఓకే, ఆ లోకల్ కంపెనీ మేము ప్రాసెస్ లాస్ట్ డిసెంబర్లో స్టార్ట్ చేస్తే ఇట్ టుక్ 2 to 3 months because there is a lot of paperwork. Okay. To have a foreign subsidiary unit like linked to the stuff paperwork like everybody's documents and process. అది మాకు 2-3 months పడిపోతే ఫిబ్రవరి అయింది మాకు లోకల్ ఇండియా కంపెనీ స్టార్ట్ చేసేపటి. అసలు ఏంటి యుఆర్ఎస్ఏ, ఏంటి అది యాక్రోనిమా, ఏదైనా వర్డా లేదంటే ఏదైనా లెటర్స్ నుంచి మీరు అలా డెవలప్ చేశారా, ఏంటి అది? ఇట్స్ యాక్రోనిమ్ కాదండి. అర్సా ఈజ్ ఎ థింగ్ లైక్ టు బి స్ట్రాంగ్.
సో ఇట్స్ అర్సా క్లస్టర్స్ ఈజ్ లైక్ ద మోర్ ఆఫ్ ఎ డేటా సెంటర్స్ అండి. అర్సా క్లౌడ్ ఈజ్ ఆల్ అబౌట్ ద సాఫ్ట్వేర్ సర్వీసెస్. అర్సా అని ఎందుకు వచ్చింది అన్నది అర్సా అడుగుతున్నా. అర్సా అనేది మీకు నక్షత్ర మండలం అండి అని తెలుగులో చెప్పాలంటే. అర్సా మేజర్, అర్సా మైనర్ అంటారు. మీరు మామూలు మీరు వెళ్ళి గూగుల్ చేసి చూస్తే ఈ నక్షత్ర మండలంలో ఉన్న ఇదనమాట. మన క్లౌడ్ కంపెనీ కాబట్టి అర్సా అనే పేరుని పికప్ చేస్తాం. సో అదే పేరుని తీసుకున్నారు మీరు. తీసుకున్నాం. దానికి ఏమి యాక్రోనిమ్స్ ఏమన్నా యుఆర్ లేదండి. ఇట్స్ ఎ వర్డ్. అర్సా మేజర్, అర్సా మైనర్ అని మీకు గూగుల్లో ఇచ్చేసినా వస్తుంది. ఆ నక్షత్ర మండలం ఇది క్లౌడ్ కంపెనీ, డేటా అంతా ఇక్కడ ఉంటుంది కాబట్టి అర్సా అనేది ఉండాలి అని చెప్పి దాన్ని తీసుకున్నది ఆ పేరు. ఓకే. సో ఫైనాన్షియల్గా ఈ కంపెనీ ఒక 2 నెలల క్రితం పెట్టినటువంటి కంపెనీ 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుందా? ఇది ఒక ప్రశ్న, సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న ప్రశ్న. ఏంటి సార్ ఫైనాన్షియల్ పొటెన్షియాలిటీ ఏంటి? ఫైనాన్షియల్ గా ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో లేదా వాళ్ళ ఇన్వెస్టర్స్ ఈజ్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్. ఓకే, మేము వీ హ్యావ్ కంప్లీట్లీ బ్యాక్డ్ అప్ బై ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు అమెరికాలో ఎలా ఉంటాయంటే ఫ్యామిలీ ఆఫీసెస్ అంటే పెద్ద పెద్ద రిచ్ పీపుల్ వాళ్ళ ఫ్యామిలీ ఆఫీసెస్ రన్ చేస్తాయి. అలాగే ప్రైవేట్ ఈక్విటీ కంపెనీస్. వీటన్నిటితోటి మనకి క్లియర్గా వీ హ్యావ్ ద LOIs, లెటర్ ఆఫ్ ఇంటెంట్స్, విచ్ వీ ప్రొడ్యూస్డ్ ఇట్ టు ద గవర్నమెంట్. ఎందుకంటే ఇది తరో వెట్టింగ్ అనండి, ఏది కూడా దీంట్లో ఏమి లేదు. మేము మా పోర్షన్ ఏదో మేమంతా కవర్ చేస్తాను పెట్టడం అంతా కూడా ఉంది. ఓకే, అది కాకుండా ఏది ఉన్నా కూడా ఇవన్నీ కూడా కంప్లీట్లీ కవర్డ్. ఓకే, కంప్లీట్ గా సావరిన్ ఆఫీసెస్ అంటారు కదా సౌదీలో, మిడిల్ ఈస్ట్ లో వాళ్ళు కొంతమంది ముందుకు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇట్స్ కంప్లీట్లీ ఇస్ ఎ ప్రాసెస్ అండి. ఓకే, అయితే ఇక్కడ వీళ్ళు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే 5,000 కోట్లు ఒక రోజు పెట్టేది కాదు. ఓకే, ఇది ద పీరియడ్ ఆఫ్ 6 years. ఓకే, 2031 కి మేము ఫినిష్ చేయాలి ఈ ప్రాజెక్ట్. ఓకే, ఫస్ట్ పెట్టాల్సింది $50 million, $60 million. ఓకే, సో అది అంటే మీకు చెప్తున్నాను, ఒక్కొక్క స్టెప్ చెప్తున్నా వెళ్తా ఉంటుంది. ఓకే, అండ్ ఒకే రోజు మీరు ఆలోచించండి, డే 1 మీరు తీసుకొని 5,000 కోట్లు బ్యాంక్ లో పెట్టుకుని కూర్చోరు కదా, అవునా కదా? అంటే అడగటానికి జెన్యూన్ క్వశ్చనే, బట్ దెర్ ఈస్ ప్రాసెస్ అండ్ ఆ ప్రాసెస్ ప్రకారం మేము కంప్లీట్ కంప్లై చేస్తున్నాం. దానికి కంప్లీట్ కావాల్సిన రిసీవబుల్స్ అన్ని కూడా, దానికి కావాల్సిన రిసోర్సెస్ అన్ని కూడా కంప్లీట్ గా మాకు కవర్డ్ అండి. సో ఎవరెవరు ఉన్నారు సార్ అసలు ఈ కంపెనీలో? ఎందుకంటే కంపెనీ పేరే వైరల్ అవడం కూడా ఉర్సా అనే వైరల్ అవుతుంది. కంపెనీ పేరు మీదే క్లారిటీ లేదు ఎవరికి కూడా, కానీ విమర్శల పరంపర ఎక్కువగా ఉంది. బ్యాక్ ఎండ్లో ఎవరెవరు ఉన్నారనే దాని మీద కొన్ని బంధుత్వాలను కూడా తీసుకొస్తున్నారు. ఆయన విజయవాడ ఎంపీ గారికి రిలేషన్స్, ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, క్లాస్మేట్స్ ఉన్నారు. ఈ టీంలో, ఈ అర్సా టీంలో ఆయనకు చాలా క్లోజ్ పర్సన్స్ ఉన్నారు. అలానే మీరు ఇందాక అన్నారు సతీష్ గారు ఎవరికి రిలేటివ్ అవుతారు, అలానే జైతాళ్ళూరి గారు ఎవరికి రిలేట్ అవుతారు. సో ఏంటి ఎవరెవరు కనెక్షన్స్ ఉన్నాయి అనే దాని మీద కూడా ఎక్కువ చర్చ జరుగుతుంది. చెప్పండి. 1 line ఆన్సర్ అంటే ఒక్కళ్ళు కూడా ఇండియా నుంచి 1% కూడా, అంటే అందరూ ఉన్న వాళ్ళందరూ ఎవ్రీ పర్సెంటేజ్ ఫ్రమ్ అమెరికా. ఓకే, 100%. ఒకే ఒక 1% కౌశిక్ పెందుర్తి వాళ్ళ ఫాదర్ ఆయన పేరు మీద ఇచ్చారు. ఎందుకంటే ఆ అపార్ట్మెంట్ అడ్రస్ రావడానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ కి 3 నెలలు పడుతుంది కాబట్టి ఆ 1% వాళ్ళ ఫాదర్ పేరు మీద పెట్టి మిగతా మేమందరం ఎక్కువ అటు ఇటు తిరుగుతూ ఉంటాం ఏదన్నా వెళ్ళినా ROCలు. ఎందుకంటే ఆ కంపెనీని ఇక్కడ రిజిస్టర్ చేయటం కాబట్టి ఇట్ టుక్ వెరీ లాంగ్ టైం. ఆ తప్పించి ఇంకెవరికి 1% కూడా డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ మా ఏ కంపెనీలో ఎవరికీ లేదు. ఓకే, నా చుట్టాలు ఎవరు ఉన్నా కూడా వాళ్ళకి నాకు బిజినెస్ రిలేషన్ అనేది లేదు. చుట్టరికం ఉంటుంది. బిజినెస్ మ్యాన్ ఈవెన్ వే బిఫోర్ మాకు ఈ రిలేషన్ ఏర్పడక ముందు నుంచి, అంతే కదా. అలాగే ఇప్పుడు ఆయనకి శివనాథ్ గారు సీనియర్ ఫ్రెండ్ కాలేజ్లో.
వాళ్ళు స్కూల్లో వాళ్ళిద్దరు ఆయన ఎలక్షన్ కు వచ్చినప్పుడు ఫ్రెండ్ ఎప్పుడు కలిసి ఉంటాం ఏదో జరుగుతుంది. దాన్ని వీళ్ళు ఆపాదించుకుంటే మనం ఏం చెప్పగలుగుతాం అండి. అదే సతీష్ గారు ఏం చెప్తారు మీరు? శివనాథ్ గారికి మీకు ఉన్న రిలేషన్ మీద వాళ్ళ అన్నగారే విమర్శనాస్త్రాలు, ఆరోపణలు రకరకాలు, ఇవాళైతే ఒక పరిధి దాటి కూడా ఆయన ఇంకా ఏవో చార్లెస్ శోభరాజు ఇట్లాంటి పదాలన్నీ కూడా ఉపయోగించారు, రకరకాల ట్వీట్స్ కూడా చేస్తున్నారు కంటిన్యూగా మాజీ ఎంపీ కేసినేని నాని గారు. సో మీరేం చెప్తారు దాని మీద? అంటే అక్కడ విషయం మీకు అర్థమవుతుంది కదండి, అది అన్నదమ్ముల మధ్య విషయం అది. సో ఇందులో కనెక్షన్ లేదు. వాళ్ళిద్దరు తీసుకొని ఇప్పుడు మనం సమాధానం ఏం చెప్తాం మనం? అంతకుమించి దానికి నేను చెప్పాల్సింది కూడా ఏం లేదు. మీకు ఆయన ఏంటో మీకు తెలుసు, ఈయనేంటో మీకు తెలుసు, వాళ్ళది కాదు అది. అంటే శివనాథ్ గారు మీకు నార్మల్గా ఫ్రెండేనా, ఇంకా బిజినెస్లో ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా? జస్ట్ ఫ్రెండ్ అండి. సో ఇప్పుడు వస్తున్నటువంటి విమర్శల్లో ప్రధానమైనటువంటి అంశం అదే ఎక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే కేసినేని నాని గారు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేయడం, దాన్ని వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా వైరల్ చేయడం. సో ఇక్కడ ఆన్సర్ చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆయన పార్ట్ ఆఫ్ వైసీపీ కదా, సో దే ఆర్ నాట్ సెపరేట్. ఓకే, బాగా చెప్తారు. ఇంకా రాజీనామా చేయలేదు, రాజీనామా చేశాను నేను రాజకీయ సన్యాసం చేశాను అన్నారు, అయినా కానీ కాదంటారా? అంటే దిస్ ఇస్ నాట్ ఫర్ పాలిటిక్స్ అండి. సో ఏంటంటే వీఆర్ ఫోకస్డ్ ఆన్ ఎ ప్రాజెక్ట్, దేర్ ఇస్ ఎ రీజన్ వై వీ కేమ్ హియర్. ఓకే, ఎందుకంటే క్వశ్చన్లు ఉంటే ఎవరైనా ప్రాజెక్ట్ గురించి అడగండి, ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఏంటంటే దోస్ ఆర్ ద రైట్ థింగ్స్. వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు అంటే ఇట్స్ లైక్ అది నాకంటే మీకే ఎక్కువ ఐడియా ఉంటుంది, మీరు రోజు డే ఇన్ డే అవుట్ దాంట్లో ఉంటారు కాబట్టి. సో ఏంటి సార్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి సార్? ఒరిస్సా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఇక్కడ 2 స్టేట్స్లో కూడా డిస్కషన్ జరుగుతుంది, తెలంగాణలో కూడా ఒప్పందం MOU జరిగింది, అలానే ఉత్తరప్రదేశ్లో చేసుకున్నారు. సో అదర్ స్టేట్స్ ఏవైనా కానీ 2 తెలుగు స్టేట్స్తో ఈ కంపెనీ ఒప్పందం చేసుకుంది. విపక్షాలు 2 స్టేట్స్లో కూడా దీన్ని ఇష్యూ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. సో బిజినెస్ మోడల్ ఏంటి, గవర్నమెంట్తో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఈ 99 పైసే అనేటువంటి ఇష్యూ కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవండి. సో ఐ డోంట్ నో లైక్ హౌ మెనీ పీపుల్ నో వెన్ ఎవర్ వి స్టార్ట్ ఎ బిగ్గర్ ప్రాజెక్ట్ గవర్నమెంట్కి జై గారు చెప్పినట్టు, సో దెర్ ఈస్ ఆల్వేస్ ఇన్సెంటివ్స్ అసోసియేటెడ్ విత్ ద ప్రాజెక్ట్. ఓకే, సో డేటా సెంటర్కి మెయిన్ కావాల్సింది ఏంటంటే ల్యాండ్ ఎక్కడైనా ఉంటుందండి, పవర్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్, పవర్ అండ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దోస్ ఆర్ ద థింగ్స్. మీకు కొన్ని సంవత్సరాలు మేబీ వెరీ సూన్ దే విల్ బి లైక్ ల్యాక్ ఆఫ్ దిస్ పవర్. So those are the things like what we negotiate with the government ఎందుకంటే they are part of the program for the incentives so that they encourage the stuff. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయకపోతే we cannot run that operation. Okay. So and ఈ data center process it won't happen single day. So there's a lot of approval process. Not only after this one, there's a lot of regulatory approvals we have to take on the development of data center, and we won't be building 100 megawatt at one stretch. Okay. Initially 10 megawatt చేస్తాం, తర్వాత 15 will be adding that. Okay. So that's why all the investments are also like phased wise. సో ఇప్పుడు మీ MOUs ప్రకారం కూడా టైర్ 2 సిటీస్, టైర్ 3 సిటీస్ వీటిని కూడా మెన్షన్ చేశారు. 10 మెగావాట్స్, 5 మెగావాట్స్ ఇట్లా ఫర్దర్గా మీరు డీప్ రూటెడ్గా వెళ్ళేటువంటి క్రమంలో సో ఎంత డేస్లో, అంటే ఎన్ని డేస్లో స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది యాక్టివిటీ? ఇప్పుడు ప్రతి దానిలో పాయింట్ ఏమొస్తుందంటే మళ్ళీ 60 ఎకరాల దాకా అలాట్ చేశారు కాబట్టి ఏపీలో ఎప్పటికల్లా మీరు ల్యాండ్ అవుతుంది ప్రాజెక్టు, ఎంత ఫాస్ట్గా మీరు చేయగలుగుతారు, ఎంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారు, దీనిపైన కూడా డిస్కషన్ జరుగుతుంది. దాని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారా? షూర్ అండి. 2 పార్ట్స్ ఉన్నాయండి ఇక్కడ. మనకి ఇనిషియల్గా 12 to 18 months విల్ గెట్ ద ఫస్ట్ ఫేజ్ అవుట్ వన్స్ వీ గాట్ లైక్ కంప్లీట్ హోల్డ్ ఆన్ ద ల్యాండ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మేము మొదలు పెట్టాలి, గవర్నమెంట్ కూడా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి దానికి. ఓకే, ఇట్స్ లిటిల్ బిట్ డిపెండెంట్. సో డేటా సెంటర్కి వచ్చేపాటికి విల్ హ్యావ్ 350 to 500 జాబ్స్ అండి. బట్ ద క్లౌడ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ వచ్చేపాటి దట్స్ విల్ హ్యావ్ లైక్ 2000 జాబ్స్ బేసికల్. ఓకే, సో ఇవన్నీ అక్కడి నుంచే లొకేషన్ నుంచే పని చేయాల్సి ఉంటుందా, లేదా ఆన్లైన్ వేరియస్ ప్లేసెస్ నుంచి కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? జాబ్ ఆబ్వియస్లీ హైబ్రిడ్ మోడల్ అండి, 2 ఉంటాయి. ఓకే, బట్ దట్స్ హౌ టుడేస్ వరల్డ్ ఇస్. సో అదే మెయిన్గా ఇక్కడైతే మెయిన్ హై అండ్ స్కిల్డ్ పీపుల్ని ఇనీషియల్గా మనం ఎక్కడి నుంచి రీలొకేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, అది వచ్చేదాకా కొంత మనకి ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఏ హై అండ్ AI రిలేటెడ్, అంటే అందరు వచ్చి వైజాగ్ లో ఉంటారా లేదా అని. నేను హై జాబ్స్ గురించి చెప్పేది. బట్
ద ఎంప్లాయ్మెంట్ విల్ బి క్రియేటెడ్ ఓవర్ 2000 పైన మనం అక్కడ క్రియేట్ చేసే ప్లాన్ అయితే 100% ఉంది, విచ్ ఈస్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐ ఆల్రెడీ హ్యావ్ 450 people working in Kakinada, 250 people ఉన్నారు, అలాగే వైజాగ్ లో ఉన్నారు. వీ హ్యావ్ ఆల్మోస్ట్ 450 people working. సో ఆల్రెడీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారా? లేదండి, అంటే మా డిఫరెంట్ డివిజన్స్ లో ఉన్నారు, ఇతర ఫార్మ్స్ లో, ఇతర కంపెనీలు మీకు సంబంధించినటువంటి కంపెనీ అంటే చెప్తున్నా మాకు దాంతో అలాగా మనం క్రియేట్ చేసే ఆలోచన ఉంది. దీంతో ఇంకా ఇదొక్కటే కాదండి, మీరు ఒకసారి బాబు గారు విజన్ చూస్తే ఇన్నాళ్ళు ఆయన ఏమన్నారంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అన్నది ఇనీషియల్ ఆయన ఆలోచన హైటెక్ సిటీ పెట్టినప్పుడు. ఇప్పుడు బాబు గారు మీరు ఫాలో అయితే చంద్రబాబు నాయుడు గారిది గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆయన ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్స్ తయారు చేయాలి అన్నది ఆయన ఆలోచన. ఎలా తయారు చేస్తారు ఎంటర్ప్రెన్యూర్స్? చేయాలి అంటే దానికి కంప్లీట్ గా ఒక ఎన్వైరన్మెంట్ కావాలి, ఎకో సిస్టమ్ కావాలి. అంటే ఏంటంటే ఒకదాన్ని ఒకటి చేసేది. ఆయన ముందు చూపు ఏంటంటే ఇప్పుడు ఎక్కడో సిలికాన్ వ్యాలీలో ఈ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి అక్కడ ఇది చేయటం కాదు. ఏ అయితే ఈ స్టార్టప్ కంపెనీస్ వస్తున్నాయో ఈ స్టార్టప్ ఎకో సిస్టమ్ ని ఊరు తీసుకొని వెళ్ళాలి. ఇవాళ ఏంటి, ప్రతి వాళ్ళ దగ్గర ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్ లో ఐడియాస్ ఉంటున్నాయి ప్రతిదాన్ని. ఏదైనా అసలు బిజినెస్ అంటే ఏంటంటే ఎనీథింగ్ ఫైండ్ ఏ సొల్యూషన్ టు డూ ఇట్ ఈజీలీ. ఏదన్నా ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ క్రియేట్ చేయటమే ఒక బిజినెస్ ఐడియా. ఓకే, ఇలాంటి ఎక్కడి నుంచైనా చేయొచ్చు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ నుంచే కాదు, వైజాగ్ నుంచి చేయొచ్చు, కాకినాడ నుంచి చేయొచ్చు, విజయవాడ నుంచి చేయొచ్చు, లేదా ఇంకా రూరల్ ఉన్న తిరువురు, లేకపోతే ఇంకా ఏ ఊరు నుంచైనా టైర్ 2, టైర్ 3 సిటీస్ అన్నిట్లో చేయొచ్చు. ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలన్నది బాబు గారు ఆలోచన. దానికి అనుగుణంగానే దీన్ని ఎలాగ టైర్ 1, టైర్ 2, టైర్ 3 సిటీస్ తీసుకునే ఆ ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తే ఇవాళ ఎంతమంది ఇంజనీర్లు తయారవుతారు. వీళ్ళందరికీ ఒక చిన్న ప్రతి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, దీన్ని బిజినెస్ గా కన్వర్ట్ చేయాలి. దట్స్ వేర్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ అండి. ఇప్పుడు మన ఇండియాలో మైండ్ సెట్ కూడా ఎలా ఉందంటే, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్ లో మనం తిరిగిన చోట ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఒక బిజినెస్ ఐడియాని క్రియేట్ చేయాలన్న ఆలోచన ప్రతి వాళ్ళ దగ్గర కనపడుతుంది. దానికి కావాల్సిన ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేయాలి అని అన్నది మా ఉద్దేశం. అంటే దాంట్లో కూడా మేము భాగం అవ్వాలి అని అన్నది వన్ ఆఫ్ ది రీజన్స్. అంటే మళ్ళీ ఒకసారి అండి చెప్పండి, మాకు వేరే ఆపర్చునిటీస్ కపుల్ ఆఫ్ ప్లేసెస్ లో ఉన్నాయి అందరు ఇది చేయడానికి కూడా. ఓకే, we were requested to come here to start it. Okay, అది నా క్వశ్చన్ కూడా అదే, వై ఆంధ్రప్రదేశ్, వై తెలుగు స్టేట్స్, ఎందుకు ఇంత విమర్శలు ఎదుర్కొంటూ కూడా మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు, తెలంగాణ వైపు, తెలుగు రాష్ట్రాల వైపు ఎందుకు చూడాలనుకుంటున్నారు? కాదు, ఎందుకు చూడొద్దు అనుకుంటున్నారు మీరు చెప్పండి. నేను తెలుగు అండి, చదువుకున్నది కాకినాడ, ఆయన చదువుకున్నది విజయవాడ. ఓకే, వీటన్నిటి సంబంధం లేకుండానే we created so much employment. Okay. సో ఇన్ని విమర్శలకి కారణం అవుతుంది అని అనిపిస్తుంది. విమర్శలు ఏంటి, అది గొప్పతనం దాంట్లో. ఏమండి, ప్రతి దాంట్లో కూడా ఏది ఉట్టిగా రాదు. ఓకే, ప్రతి దాంట్లో విమర్శించేవాడు ఉంటాడు, దాన్ని అప్రిషియేట్ చేసేవాడు ఉంటాడు, అన్నీ ఉంటాయి. అర్థమైందా? సో వీ విల్ టేక్ ఇట్. మేము మా ప్రాజెక్ట్ మేము ప్రూవ్ చేసుకుంటాం. ఎవరైతే వీళ్ళు విమర్శించారో వాళ్ళందరూ ఆ రోజు వచ్చి మమ్మల్ని అభినందిస్తారు. రైట్. కానీ సతీష్ గారు ఒక సమాధానం చెప్పాలి. తెలంగాణలో కూడా డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ, మిమ్మల్ని టార్గెట్ చేస్తూ, మీరు ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టారు, అది ఇక్కడ ఎత్తేసారు, మోసం చేశారు, ఇట్లాంటివన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు. సేమ్ అక్కడ విపక్షం, ఇక్కడ విపక్షం కూడా ఈ విషయంలో మాత్రం ఒకే స్టాండ్తో ఉన్నాయి. ఏం చెప్తారు మీరు దాని గురించి? లేదండి, నాకు ఎప్పుడు రియల్ ఎస్టేట్ దానికి సంబంధం లేదు. ఓకే, సో ఐఎమ్ ఆల్వేస్ ఇన్ ద సాఫ్ట్వేర్. సో మీరు కరెక్ట్ గా ఒకసారి ఆయనకి అడిగిన క్వశ్చన్ కి, మీరు ఎప్పుడన్నా ఆ కంపెనీలో పార్టా? సతీష్ గారు, మీరు ఆ కంపెనీలో పార్ట్నర్ గా కానీ ఏదైనా భాగస్వామ్యం కానీ లేదా ఇంకేమైనా ఉన్నాయా? లేవు. సో గట్టిగా దానిపైన బీఆర్ఎస్ పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు మీరు?
అంటే కాదండి వాళ్ళ విమర్శలు వస్తున్నాయంటే వాళ్ళని ప్రూవ్ చేస్తే ఇక పలానా ప్రూఫ్ ఉంది అంటే ఆయన దానికి ఆన్సర్ చెప్తారు. వాళ్ళు విమర్శించడానికి ఏముందండి, వాళ్ళు ఎక్కడ ఉండి ఏదో మాట్లాడతారు. దాని ప్రతి కూడా ఇప్పుడు ఇట్స్ నాట్ దట్ యూనో వాళ్ళు కావాలని టార్గెట్ చేస్తే దాన్ని ఎవరైనా చెప్తారు. ఒకవేళ ఆయనకి ఏదన్నా ఉంటే ఆయనకి ఒకసారి పంపించి బాబు ఇది నీ దగ్గర ఉంది, నువ్వేమన్నా దీంట్లో పార్ట్ అని నీ దగ్గర ప్రూఫ్ ఉంది, నువ్వేమన్నా లేదని చెప్తావా అని అడిగితే ఆయన చెప్పగలుగుతారు. ఆయన 30 ఏళ్ల నుంచి వచ్చి సిలికాన్ వ్యాలీలో జాబ్ ఎంటర్ప్రెన్యూర్ అక్కడ ఉండి మేము ఈ ఎన్వైరన్మెంట్ కి అలవాటు అయ్యి ఆ ఎన్వైరన్మెంట్ లో కొంచెం కష్టమే రండి, కొన్ని రోజులు పడుతుంది మాకు కూడా నడగాలంటే. సో మీరు ఇక్కడ ల్యాండ్ అవ్వాలంటే కూడా చాలా ఫైట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇనిషియల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఉంటుంది ఈ 2 రోజుల నుంచి 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూస్ తో. ఒకటండి ముందర ఏంటంటే అన్ఫార్చునేట్ గా ఎవరు కూడా ఒక పర్సనల్ దీనికోసం ఫేమో గెయినో లేదా దీనికోసం చేయటం తప్పించి ఒకవేళ ఎవరికన్నా ఏదైనా క్వశ్చన్స్ ఉండుంటే మమ్మల్ని రీచ్ అయ్యి ఫస్ట్ ఓకే ఇదేంటి అని మీకులాగా క్వశ్చన్ అనలైజ్ చేసి ఉంటే బాగుండుండేది. ఓకే మీకున్న క్వశ్చన్ అన్ని మీరు అడుగుతున్నారు, మేము ఆన్సర్ చేయలేకపోతే ప్రూఫ్లు లేకపోతే ఏదన్నా వీఆర్ రెడీ టు షో ఇట్ టు ఎనీవన్ ఎవ్రీథింగ్. ఓకే నేను నిన్న ఏదో ఒక దీంట్లో కూడా నేను చెప్పాను, మీకు అది ఉందా ఇది ఉందా అంటే బాబు మీరు వచ్చి మాతో, ఎందుకంటే దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ కొన్ని ల్యాండ్ అవ్వక ముందర మనకి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మీరు వచ్చి మాకు ఎన్డీఏ సైన్ చేస్తే సతీష్ అబ్బూరి గారు వాటన్నిటినీ కూడా మీకు షేర్ చేస్తారు. ఓకే కాకపోతే ఏంటంటే దట్ షుడ్ నాట్ అవి పబ్లిక్ డాక్యుమెంట్స్ కాదు, కానీ అన్ని కూడా అంటే అంత క్లారిటీగా మేము ఉన్నాం. ఎవరన్నా కావాలి అనుకుంటే వచ్చి మా కంపెనీ తోటి ఎన్డీఏ సైన్ చేస్తే వీఆర్ ఓపెన్ టు షో ఇట్ ఎవ్రీథింగ్. బట్ ఏంటంటే అది ఇచ్చేది కాదు, అది పబ్లిక్ డాక్యుమెంట్స్ కాదు. ఓకే ఏదన్నా మిగతా ఏదన్నా ఉంటే ఓకే. సో ఈ ఇష్యూస్ అన్నిటిని పక్కన పెట్టేస్తే ప్రాజెక్ట్ ల్యాండింగ్ విషయంలో మీ ప్లానింగ్ ఏంటి? నెక్స్ట్ స్టేటస్ అంటే ఆంధ్ర, తెలంగాణ, యూపీ అయితే మీ వెబ్సైట్లో ప్రజెంట్ ఎంఓయూస్ అయినట్టుగా చూపిస్తున్నాయి. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఫ్యూ అదర్ కంట్రీస్ తోటి కూడా మేము చేసుకుంటున్నాం అండి. ఓకే కరేబియన్ లో ఒక కంట్రీ తోటి మాట్లాడుతున్నాం, ఆఫ్రికాలో ఒక కంట్రీతో మాట్లాడుతున్నాం. ఓకే దేర్ ఇస్ ఎ హ్యూజ్ డిమాండ్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకే మీకు ఇంత ముందర కూడా చెప్పే ఉన్నాం, ఆంధ్రాలో అదే అమెరికాలో 5,700 డేటా సెంటర్లు ఉన్నాయి 200 మిలియన్ పీపుల్కి, 200 మిలియన్ యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్. ఇక్కడ 800 మిలియన్ ఉన్నారు, లెస్ దాన్ 130 ఉన్నాయి. అండ్ ద స్కోప్ ఈస్ హ్యూమంగస్. ఓకే మేమే కాదు ఇంకా చాలా మంది రావాలి, పెట్టాలి, చెయ్యాలి. ఓకే దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. సో ఏ రెవల్యూషన్ కూడా ఇవన్నీ అవసరం అంటారా? అవసరం, లేకపోతే మనం వెనకబడిపోతాం. ఓకే కంట్రీ వెనకబడుద్ది, ఎంప్లాయ్మెంట్ వెనకబడుద్ది. ఇంకో దేశం ఇప్పుడు అమెరికా, మీరు చైనాని చూస్తే ఇట్స్ మూవింగ్ వే ఫార్వర్డ్. ఓకే ఫర్ us to compete we have to develop the infrastructure across the country. సో సతీష్ గారు ఏం చెప్తారు ఫైనల్గా మీ ప్లాన్? అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి విమర్శలు వీటన్నిటికీ గవర్నమెంట్ నుంచి కూడా కొంత ప్రెషర్ ఉండొచ్చు, ఎందుకంటే విపక్షాలు చేస్తున్నటువంటి సీన్ చూసిన తర్వాత. సో ఏంటి ఫర్దర్గా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్? సో విమర్శలకి ఏం లేదండి, చాలా సింపుల్ మెడిసిన్ అండి మాది. జస్ట్ టెల్ ద ప్రాజెక్ట్ విజన్, దేనికి వచ్చాం, ఏం చేద్దానికి వచ్చాం, చంద్రబాబు గారి విజన్ ఎట్లా అలైన్ అయింది మాకు. సో ఎందుకంటే చాలా మందికి ఏమవుతుంది, ఏం చేస్తున్న ఐడియా లేదు. యూ విల్ బి సర్ప్రైజ్డ్ టు సీ ఎవ్రీ ఇయర్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. ఎవ్రీ ఇయర్ కాదండి, ఎవ్రీ 3 months. ఎవ్రీ 2 months there is iteration happening. మీరు ఇప్పుడు ఏఐని సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చార్ట్ జీపీటీ లానే చూస్తున్నాను. మీకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు Tier 2 Tier 3 ఎందుకంటే దిస్ కాల్డ్ ఎడ్జ్ డేటా సెంటర్స్ అండి. ఓకే సో రియల్ టైమ్ అప్లికేషన్కి వచ్చేపాటికి మీకు నానో సెకండ్స్లో ఇట్ నీడ్స్ టు గో బ్యాక్ అండ్ గెట్ ద రిజల్ట్స్ లైక్ నాట్ అండ్ రెస్పాండ్ టు దట్. ఓకే సో దోస్ ఆర్ కాల్డ్ ఇన్ఫరెన్స్ మోడల్స్ విచ్ నీడ్స్ టు బి లైక్ ఎగ్జిక్యూటెడ్ క్లోజ్ టు యూ. ఓకే మీకు హాస్పిటల్స్ రోబోటిక్స్ వస్తాయి, అగ్రికల్చర్లో రోబోటిక్స్ వస్తాయి, ఇవన్నీ రియల్ టైమ్ అప్లికేషన్స్ యాక్ట్ అవుతున్నాయంటే ఆ మోడల్స్ ఎంత దగ్గరగా క్లోజర్ ప్రాక్సిమిటీ ఉంటే దానికి 100 మెగావాట్స్ అలా 2 megawatts 3 megawatts ఎడ్జ్ డేటా సెంటర్స్ అంటారు అనమాట. ఓకే సో ద విజన్ వీ హ్యాడ్ లైక్ ఇన్ జనరల్ వీఆర్ హ్యావింగ్ లైక్ హబ్స్ అక్రాస్ ద నేషన్.
but we want to pick one state which will go like, all the way to the end, completely enabling the digital infrastructure in the state. That's what we selected AP for that one, given who is running the leadership from there. ఓకే ఆయన విజన్ మా ప్లాన్ కి కరెక్ట్ గా అలైన్ ఉంది కాబట్టి దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ వై ముందు ప్లాన్ రాపోయినా కానీ ఇనిషియల్ గా అవుతా వేరే స్టేట్స్కి వెళ్ళా కానీ వెన్ పీపుల్ ఈడీబీ ఆస్క్ ఫర్ us, we thought this is a very good opportunity for us given the leadership. ఓకే So కేశవ్ గారు సార్ చెప్పండి. అంటే వీఆర్ అట్రాక్టెడ్ బికాస్ ఆఫ్ ద విజన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ గారు. అలాగే అట్లీస్ట్ ద సెకండ్ థింగ్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఓకే ఐటీ మినిస్టర్ లోకేష్ గారు, he said that when we were offered the other states to come and start, he said, అంటే ఈడీపీ వాళ్ళ ద్వారా చెప్పింది ఏంటంటే వీఆర్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్ర ఇస్ నెంబర్ 1 అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. వాళ్ళు ప్రతిదీ కూడా చాలా ఫాస్ట్ గా చేయటం, దట్స్ వన్ ఆఫ్ ది పాయింట్స్ that's really attracted us. Okay, at the same time వాళ్ళంత స్పీడ్గా మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేస్తాం, అంత స్పీడ్గా మేము ప్రాజెక్ట్ని కిక్ ఆఫ్ చేస్తాము, అంత స్పీడ్గా లెస్ దాన్ దట్ 2 years or 18 months టైం ఏదైతే ఇచ్చారో దాంట్లో మేము ఆ phase 1 ఫినిష్ చేయగలుగుతాం. ప్రాజెక్ట్కి ఇట్స్ ఏ కంప్లీట్ స్కోప్. ఇప్పుడు చేయకపోతే ఇట్స్ లూజింగ్ అవుట్. మనమని కాదు, ఎవరో ఒకటి చేయాల్సినవి ఇలాంటి ప్రాజెక్ట్స్. ఓకే, ఎంత ఫాస్ట్గా చేస్తే అంత బెటర్గా వీటన్నిటిని కూడా అది ఫ్యూచర్ అండి. దీన్ని ఇక్కడెక్కడా కూడా మాకు 1% కూడా దీంట్లో ఏదన్నా ఎగ్జిక్యూషన్లో కానీ ఇది కంప్లీట్గా మేము ఇన్ టైంలో డెలివరీ చేయగలం. దానికి కావాల్సిన అన్నిటితో సిద్ధంగా ఉన్నాం. సో అప్పుడే వీళ్ళందరికీ కూడా సమాధానం ఎంతో కాలం కూడా పట్టలేదు, 2 years కాబట్టి. సో 2 yearsలో ఆన్సర్ ఇచ్చేస్తారు అంటే ప్రొవైడెడ్ ఒక్క చిన్నది ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ టు క్రియేట్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గివ్ ఇట్ టు us. ఓకే, సో గవర్నమెంట్ రోల్ అంటే ఓన్లీ బేసిక్ ఎమ్యూనిటీస్, పవర్ సప్లై, పవర్ అండ్ వాటర్. ఓకే, and the fiber net also, net సో మీకు ఇంకా మీ యాక్షన్ ప్లాన్ ప్రకారం చూస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న దానిలో కూడా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేషన్ పైన యంగ్స్టర్స్కి, ముఖ్యంగా యంగ్స్టర్స్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేటువంటి కల్చర్ని డెవలప్ చేయడం పైన ఫోకస్ పెడుతుంది. సో ఇలాంటి ప్రాజెక్ట్ దాంతో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, ఎంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేస్తూ దాంతో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఒక స్టెప్ ముందుకెళ్ళాం లాస్ట్ టైం కన్నా కూడా. ఎందుకంటే ఇంత ముందర ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనుకునేటోళ్ళు ఇప్పుడు అమెరికన్ దీంట్లో లాగా ముందల కంపెనీలు క్రియేట్ చేసి తద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశం, అంతే కదండి. రైట్. ఇంకా మీరు అంటే డేట్ ఏమైనా ఫిక్స్ చేసుకున్నారా మీ కంపెనీకి సంబంధించినటువంటి యాక్టివిటీ ప్రారంభించడానికి? గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ చేయాలి, ఆ తర్వాత యాక్టివిటీ మొదలు పెట్టాలి. దానిపైన ఏమన్నా టైం లైన్ డిసైడ్ అయిందా? we're just waiting for so when things happen we'll kick off. So there are also there are 14 regulatory approval process we have to go through the stuff. ఓకే, సో మీరు రెడీగా ఉన్నారు, గవర్నమెంట్ నుంచి ఇనిషియేషన్ రాగానే మీరు యాక్టివిటీలోకి వచ్చేస్తారు. రైట్, మేము చాలా కాలం నుంచి రెడీగా ఉన్నామండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద బెస్ట్. జై గారు, సతీష్ గారు ఇద్దరికి ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇది అర్సా కంపెనీకి సంబంధించి ఒక వివాదం రాజుకుంది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఆకర్షించేటువంటి క్రమంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం ప్రధానంగా విదేశీ పెట్టుబడుల ఆకర్షణ విషయంలో, అలానే నెక్స్ట్ జనరేషన్ డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఎంటర్ప్రెన్యూర్షిప్ని, జాబ్ క్రియేషన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో భాగం. సొంత రాష్ట్రం కాబట్టి మా రాష్ట్రానికి సేవ చేసే ప్రయత్నంలో మేము ముందడుగు వేసామని జై తాళ్ళూరి గారి, సతీష్ అబ్బూరి గారు చెప్తున్నారు. సో దీని మీద ఉన్నవన్నీ కూడా కేవలం రాజకీయ విమర్శలే, పని ద్వారానే అతి త్వరలో సమాధానం చెప్తున్నాం. ఏపీ సీఎం ఇచ్చినటువంటి డ్రీమ్ని రీచ్ అవ్వడంలో ఖచ్చితంగా మా టీం ముందుంటుందని భరోసా ఇస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.